స్థానిక తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కమ్యూనిటీ హాల్లో రెవరెండ్ డాక్టర్ ఎన్ సురేష్ ఐజాక్ పాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా కూడిక ఘనంగా జరుపుకున్నారు. సభాధ్యక్షులుగా రెవరెండ్ డాక్టర్ డానియల్ వ్యవహరించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బిషప్ వి జాసువా, బిషప్ కుమార్ రాజ్ కొమనపల్లి, డాక్టర్ బవిరి రమణ మాస్టర్, డాక్టర్ ఉమా మేడం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా బిషప్ డాక్టర్ డిఎస్విఎస్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, నర్సనపేట, ఆమ్దాలవలస, సరుబుద్దిలి, గారా, ఎచ్చెర్ల, పుందూరు, జీసీకడం, రణస్థలం, లావేరు, చీపురుపల్లి, గరివిడి, రాజమండలాల కమిటీ పెద్దలు, నాయకులు, దైవ సేవకులు, సేవకురాళ్లు మరియు ఎలోరియం టీం, ప్రేయర్ టీం మరియు గాస్పల్ టీం, దైవ సేవకులు అందరూ పాల్గొన్నారు. నేను వాడిని కావాలా వచ్చిన తర్వాత చాలా ఉన్నాయి, అది మీరంతా చదువుకోవచ్చు. నేను ఇక్కడ అంటున్నాను, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనం చూడగలం. ప్రభు యేసుక్రీస్తుతో తండ్రి అయిన దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో ప్రభువా, నీతో నేను ప్రమాణం చేయిస్తున్నాను. ఏంటంటే, నువ్వు నశించిన లోకానికి వెళ్ళి నశించిన ఆత్మలకు రక్షించాలా. సార్ ఎక్కడికి వెళ్ళాలా? ఈ పరలోకాన్ని విడిచిపెట్టాలా, ఈ పరిశుద్ధతను విడిచిపెట్టాలా, ఈ దేవతను విడిచిపెట్టాలా, నా కృపాశానికి నువ్వు దిగిపోవాలా, వెళ్ళిపోయి దౌర్భాగ్యమైన శాపకరమైన లోకంలో దిగాలా. ఎందుకు తెలుసా? అక్కడ నా చేత సృష్టించబడిన మానవులు నాకు దూరం అయిపోయారు. ఆ దూరం అయిపోయిన మానవులు మనం నాతో జతపరచాలి. లెడబారులో ఉండే ఆ మానవుల్ని మళ్ళా నాతో సంధి చేయాలి. ఆ పనే దేవుడు మనకు అప్పచెప్పాడు. దేవునికి స్థితి కలుగునిగా. దేవునికి దూరమైన ప్రజల్ని దేవుడు మనకు అప్పచెప్పాడు. వారు దేవునితో ఐక్యపరచడానికి అప్పచెప్పాడు. అందు గురించి దావీదు అన్నాడు, ఎవరైనా ఉన్నారా? ఎక్కడంటున్నాడు, ఎంతగా నన్ను హెచ్చించటకు నేను. దిస్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్. వారు అబ్జర్వేషన్ పెట్టారు, టెస్టులన్నీ కూడా చేశారు. 48 గంటలు గడిచిన తర్వాత దేవుడు ప్రాణాన్ని, ఊపిరిని, జీవాన్ని దేవుడు నాకు అనుగ్రహించి నేను వెంటనే లేవడము, నిలబడము కూడా నేను మొదలుపెట్టాను. డాక్టర్ గారు టెస్టులు అన్నీ కూడా చేశారు. రిపోర్ట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. బాడీలో ఏ పార్టు, ఏ ఇబ్బంది కూడా లేదు. ఒకటే అన్నారు, మీ దేవుడు గొప్పవాడు. డాక్టర్ గారు అన్నారు, మీ దేవుడు గొప్పవాడు. అరగంట షాక్ ఉంటే కూడా మీ బాడీలో ఒక్క పార్ట్ కూడా డ్యామేజ్ అవ్వలేదు. నిజంగా మీ దేవుడు గొప్పవాడు, నేను బ్రతికించాడని చెప్పేసి డాక్టర్ గారు అన్నారు. అదే దేవరపొదిన గ్రామంలో కూడా 10 మందికి సుమారుగా కరెంటు షాక్ కొట్టి చనిపోయారు. కానీ ఈ పాస్టర్ గారు ఒక్కరే బ్రతికారు. కరెంట్ షాక్ కొట్టి పాస్టర్ గారు ఒక్కరే బ్రతికారు. ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు, ఆ పాస్టర్ గారిలో దేవుడు ఉన్నాడు, ఆ పాస్టర్ గారిలో దేవుడు ఉన్నాడు. ఆ యేసు ప్రభు దేవుడు గొప్పవాడని ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా గొప్ప సాక్ష్యం ఇచ్చారు.